ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. భక్తమహాశైలందరికీ నమస్కారం. మనకి భగవద్గీత చదవాలి అనేటువంటి కోరిక అందరికీ ఉంటుంది. కానీ కొంతమందికి చదువు తక్కువగా ఉన్నటువంటి విధానం వల్ల సంస్కృతంలో ఉన్నటువంటి శ్లోకాలను మేము చదవలేకపోతున్నామే అని చాలా బాధగా ఉన్నటువంటి వారు ఉన్నారు. అటువంటి వారికి కూడా తక్కువలో చదివేటువంటి విధానాన్ని మనకి సచ్చిదానంద మహర్షి అనేటువంటి ఒక మహనీయుడు గీతామృతము అనేటువంటి దాన్ని తెలుగులో రచించడం జరిగింది. ఆ తెలుగులో రచించినటువంటి గీతామృతాన్ని చదవడం వల్ల మనకి భగవద్గీతలో ఏవైతే శ్లోకాలు ఉన్నాయో దానికి ఉన్నటువంటి వివరణ కూడా మనకి దాంట్లో ఉండడం జరిగింది. అటువంటి గీతామృతాన్ని ఈరోజు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంటుంది అని అంటే, శ్రీ సచ్చిదానందుడు రచయించే శ్రీకరం భగుదీనిని భక్తితో పఠించిన కల్గొను ముక్తిని కంబుగాను అనేటువంటి విధానంతో మనకి గీతామృతాన్ని విశేషంగా సచ్చిదానంద మహర్షి అందించడం జరిగింది. అటువంటి సచ్చిదానంద మహర్షి అందించినటువంటి గీతామృతంలో ప్రథమాధ్యాయాన్ని ప్రారంభించడానికి ప్రయత్నం చేద్దాం. ఓం తత్సత్.